నమస్తే వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. సోషల్ డిస్టెన్సింగ్ తో పాటు డాక్టర్లు ఇచ్చే సూచనలు పాటిస్తే కరోనా వైరస్ బారిన పడకుండా ఉంటాం. ప్రజల్లో అవగాహన పెంచేందుకు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో స్పెషల్ లైవ్ షోలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఇవాళ హీరోయిన్ ఈషా రెబ్బా లైవ్ లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ లాక్డౌన్ టైంలో ఈషా రెబ్బా ఇంట్లో ఏం చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ ఈషా రెబ్బా గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? హలో, నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. సో ఎలా ఉంది ఈ కరోనా నేపథ్యంలో? లాక్డౌన్ కంపల్సరీ పాటించాల్సి ఉంది కాబట్టి మీరు ఈ టైంలో ఏం చేస్తున్నారు? లాక్డౌన్ టైంలో లాక్డౌన్ టైంలో ఇప్పుడైతే రెగ్యులర్ అయిపోయింది. రోజు వర్కౌట్ చేయడం, కుకింగ్ చేయడం, ఇంట్లో పని అంతా చూసుకోవడం. సో ఇదంతా రొటీన్ అయిపోయింది ఇప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే యూ కెనాట్ గో అవుట్ అదర్ దెన్ అంటే గ్రాసరీ ఏదైనా ఎసెన్షియల్ వెళ్ళాలి తప్పదు అంటేనే ఐమ్ జస్ట్ గోయింగ్ అవుట్ అండి. లేదంటే ఐమ్ జస్ట్ ఎట్ హోమ్. ఎందుకంటే డాడీ కూడా ఉన్నారు అండ్ యూ హ్యావ్ టు బీ రియలీ కేర్ఫుల్. ఎల్డర్స్ కోసం అన్నా మనం ఇంట్లో ఉండాలి. గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. గ్లౌజ్ వేసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి, డిస్టెన్స్ పాటించాలి. సో అవన్నీ పాటిస్తూనే ఐమ్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వెన్ కొంచెం మధ్యలో అంటే కొంచెం బోరింగ్ ఉండింది. బట్ స్టిల్ ఏదో మూవీస్ చూస్తూ, వెబ్ సిరీస్ చూస్తూ అలా టైం పాస్ అయిపోతుంది. సో షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి కదా, మరి ఒకేసారి ఇంట్లో ఉండడం ఫస్ట్ అంటే ఎలా డైజెస్ట్ చేసుకున్నారు ఈ న్యూస్ని? అంటే జనరల్గా షూటింగ్స్ అని బిజీ షెడ్యూల్కి అలవాటై ఉంటారు కదా. సో ఈ లాక్డౌన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారా లేదా ఏమైనా బోర్డ్గా ఫీల్ అవుతున్నారా? యాక్చువల్లీ అవును, బిజీ ఉంటారు. అండ్ ఎవరు వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు బిజీ ఉండేవాళ్ళు ముందు. అండ్ షూట్స్ లేకపోయినా, షూట్స్ ఉన్నా సరే ఏదో ఒక పని ఉంటుంది. సో సడన్గా లాక్డౌన్, సడన్గా ఇంట్లోనే ఉండాలి అనేసరికి నాకైతే స్టార్టింగ్లో ఏం చేయాలో అర్థం కాలేదు. ఓకే, మూవీస్ చూద్దామని ప్లాన్ చేసుకున్నాను అన్ని. బట్ ఇంట్లో కూడా సర్వెంట్స్ ఎవరు రావట్లేదు. అందరూ అంటే మా కమ్యూనిటీ అంతా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఇంట్లో పని అంతా అయిపోయేసరికి మూవీస్ చూడడానికి టైం ఉండదు మధ్యలో. అండ్ నాకు పెట్స్ కూడా ఉన్నాయి, సో వాళ్ళతో టైం పాస్ చేస్తాను కొంచెం. లేదా వీడియో కాల్స్ మా సిస్టర్కి కాల్ చేస్తాను, ఫ్రెండ్స్కి కాల్ చేస్తాను. కానీ ఐ థింక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ థింక్ యుల్ ఫీల్ రియలీ బోర్డ్. అండ్ కానీ ఏదో ఒక విధంగా మనం ఆక్యుపైడ్ పెట్టుకోవాలి. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ రైట్ నౌ. అండ్ ఆక్యుపైడ్ పెట్టుకొని యూ హ్యావ్ టు స్టార్ట్ సంథింగ్. అంటే ఇప్పుడు నాకు పెయింటింగ్ అంటే ముందు ఇష్టం ఉండే, సో ఐ ట్రైడ్ దట్ వన్ ఈ టైంలో. సో ఇట్స్ లైక్ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ టైం అనుకోవచ్చు ఇది, అంతే. సో అంటే ఇంట్లో అన్ని పనులు చేస్తున్నారని చెప్తున్నారు కదా, ఇంట్లో వంట చేశారా? ఇంతకీ ఎలాంటి రెసిపీస్ చేశారు కొత్తగా? ఏమైనా ట్రై చేశారా? ట్రై చేశాను నేను. యాక్చువల్లీ రోజు నార్మల్ వెజిటేబుల్స్, వెజ్జే, నాన్ వెజ్ ట్రై చేయలేదు. బిర్యానీ ఒకటి ట్రై చేశాను నేను మా అక్కని అడిగి వీడియో కాల్లో. చాలా బాగా సెట్ అయింది. అట్ ద సేమ్ టైం రోజు ఏదో ఒక సింపుల్ రెసిపీతో ఐఎమ్ జస్ట్ కుకింగ్ అనమాట, ఎక్కువ కన్ఫ్యూషన్ లేకుండా. సో కుకింగ్ ఈజ్ సంథింగ్ నౌ ఐ స్టార్టెడ్ అండ్ ఐఎమ్ లైకింగ్ ఇట్ లిటిల్ బిట్. అంటే తప్పదు కాబట్టి కూడా. సో లాక్డౌన్ కాబట్టి వంట చేస్తున్నారా లేదా ఇంతకు ముందు ఏమైనా చేసేవాళ్ళ? ఇంతకు ముందు అంటే ఎప్పుడో ఒకసారి చేసేదాన్ని, రోజు చేసేదాన్ని కాదు. రోజు చేయాలంటే నా వల్ల కాదు అసలు. రోజు తప్పట్లేదు. ఒకసారి ఏదైనా వెరీ రేర్ అంటే చాలా రేర్ గా చేసేదాన్ని అనమాట. అది చెయ్యాలని మూడు ఉంది, ఓకే చలో ఇప్పుడు చేద్దామంటే అది ఒక చిన్న స్ట్రెస్ బస్టర్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు రోజు చేయాల్సి వస్తుంది, తప్పట్లేదు. సో నియర్లీ అంటే 1.5 month నుంచి చేస్తున్నారు, పర్ఫెక్ట్ అయిపోయారా? నో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ పర్ఫెక్ట్. కుకింగ్ ఈజ్ సంథింగ్ అంటే ఏదో ఇప్పుడు తప్పదు కాబట్టి చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు. అంటే ఓకే, బట్ పర్ఫెక్షన్ అంటే ఐ డోంట్ థింక్ ఐఎమ్ నాట్ స్టిల్ పర్ఫెక్ట్ కుకింగ్లో. అంటే మేము డాడీ నేను షేర్ చేసుకుంటుంటాం. డాడీ ఈరోజు మీరు ఇది చేయండి, లేదా డాడీ మీరు కటింగ్ చేయండి, నేను ఇది చేస్తా అని చెప్పి ఇది షేర్ అనమాట. సో కొంచెం తగ్గుతుంది బర్డెన్.
సో మీరు పాటలు పాడుతూ ఉంటారు కదా, ఇంకేమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా ఇంట్లో మరి? చేయాలి, ఇంట్లో పనులు అయిపోయేసరికి టైం అయిపోతుంది. తెలుగు సాంగ్స్ మంచిగా నేను నేర్చుకుని I'll definitely తెలుగు సాంగ్స్ మంచిగా నేర్చుకుని లిరిక్స్ తో I'll definitely sing. ఓకే, సినిమాలు కాక ఇంకా ఏమి ఇష్టం మరి మీకు? అంటే ఇప్పుడు ప్రెసెంటా? హా, అంటే జనరల్గా ఎలాంటి అంటే జనరల్ గా మూవీస్ కాక సారీ అంటే మూవీస్ కాక అంటే ఇప్పుడు ఇంట్లో కూడా ఉంటున్నారు కదా, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు? లైక్ యోగా, జిమ్ ఇలాంటివి ఏమన్నా ఇష్టమా? ఏం చేస్తున్నారు? యా, వర్కౌట్ కంపల్సరీ చేస్తున్నాను. అంటే ముందు మనకి బిజీ ఉండి సపోజ్ టైం కుదరకపోతే ఒకరోజు స్కిప్ చేయడం అలా జరుగుతుంది, కానీ ఇప్పుడు ఆప్షన్ లేదు. సో మార్నింగ్ స్కిప్ అయితే ఈవినింగ్ చేయొచ్చు, ఈవినింగ్ కాకపోతే మధ్యాహ్నం చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఆప్షన్ ఉంది, ఎప్పుడైనా చేయొచ్చు మనం వర్కౌట్. అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ యోగా ఆల్సో. యోగా ముందు చేసేదాన్ని, కానీ అంత రెగ్యులర్ ఉండేదాన్ని కాదు. ఇప్పుడు ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ అని, యోగా ఫిట్నెస్ అని ఆన్లైన్లో కొన్ని చేస్తున్నాను ఇప్పుడు. అండ్ అదర్ దెన్ దట్ వన్ తమిళ్ లాంగ్వేజ్ కొంచెం ప్రాపర్గా ఫ్లూయెంట్గా ఇంకా బాగా రావాలని చెప్పి ఐమ్ వాచింగ్ ఫ్యూ తమిళ్ మూవీస్ ఆల్సో, కొంచెం ఫ్లూయెంట్గా వస్తుందని. అండ్ బుక్స్ ఒకటి చదువుతాను అంతే. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలంటే ఏదో ఒకటి చేసి యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఆక్యుపైడ్. సో అంటే లాక్డౌన్ టైం కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి జనరల్గా అందరూ ఎక్కువ ఫుడ్ తీసుకోవడం, వెయిట్ గెయిన్ అవ్వడం లాంటివి చాలా ఇళ్లలో చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా హీరోయిన్స్ అంటే మెయింటైన్ చేయాలి కాబట్టి యోగా ఇలాంటివన్నీ చేస్తున్నారు. మరి ఎలాంటి డైట్ తీసుకుంటున్నారు? ఈవెన్ ఆ డైట్లో కూడా ఏమైనా చీట్ మీల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు చీట్ మీల్కి చాలా ఆప్షన్ ఉంది ఈ టైంలో. సో చీట్ మీల్స్ అంటే యా వన్స్ ఇన్ వైల్ చేస్తున్నాను నేను. ఇప్పుడంటే ఎప్పుడైనా చేయొచ్చు కాబట్టి వీక్లీ ట్వైస్, వీక్లీ వన్స్ అట్లా చేస్తున్నాను. ఇప్పుడే నేనే కుక్ చేసుకోవాలి కాబట్టి చీట్ చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే నేను చేసింది నాకు నేను కుక్ చేసింది నాకు తినబుద్ధి కాదు ఎక్కువ. సో ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా చాలా టైరింగ్ ప్రాసెస్ నాకు, కుకింగ్ అంతా. సో అంతా అయిపోయిన తర్వాత తినాలి అంటే అబ్బా చిరాగ్గా ఉంటుంది. సో ఐ చీట్. కానీ ఏంటంటే వర్కౌట్ కూడా దానికి ఈక్వల్గానే, సపోజ్ ఐస్ క్రీమ్ కానీ లేదా కేక్ కానీ సంథింగ్, ఇఫ్ ఐ ఈట్ సంథింగ్ ఫ్యాటీ అట్లా చీట్ చేస్తే కొంచెం వర్కౌట్ ఎక్కువ చేయాలి నెక్స్ట్ డే, అంతే. అలా కాంపన్సేట్ చేయడమే. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ తీసుకోలేను ఒకటేసారి. సో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కొంచెం 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 తీసుకుంటాను. ఐ గాట్ యూస్ టు దట్ వే. సో అంత ఈజీగా ఐ డోంట్ పుట్ ఆన్ వెయిట్ అనమాట. దానికి సపోజ్ తిన్నా సరే ఐ వర్కౌట్. ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం? యా, నాన్ వెజ్జా వెజ్జా? నాకా నాన్ వెజ్ అంటే కూడా ఇష్టమే, వెజ్ కూడా ఇష్టమే. నాన్ వెజ్ కానీ ప్రయోగం ఎందుకు చెయ్యట్లేదా ఇంట్లో నాన్ వెజ్? అది ఇష్టం అంతే కదా మరి. మా డాడీకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. సరే ఇప్పుడు నేను డాడీని నాన్ వెజ్ చేస్తాను, సరిగ్గా చేయకపోతే మళ్ళీ బాగోదు. సో నార్మల్ బిర్యానీ చేశాను, వెజ్ బిర్యానీ, బగారా రైస్ అంటారు కదా, అది ట్రై చేశాను. అది బాగా సెట్ అయింది ఫస్ట్ చేసినప్పుడు. సో యా, నాన్ వెజ్ అయితే ఐ డెంట్ ట్రై. సో ఇంట్లో వాళ్ళ నుండి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి మరి? మై డాడ్ రియలీ లైక్డ్ ఇట్. అండ్ అంటే ఇంట్లో నేను డాడీయే ఉంటాము. సో డాడీకి చాలా నచ్చింది. డాడీకి ఫుడ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను ఫస్ట్ బగారా రైస్ చేస్తున్నాను అని చెప్తే ఓకే నీకు వస్తుందా లేకపోతే అక్కని అడుగు ఫోన్ చేసి అన్నారు. నేను అక్కనే అడగాలి, వేరే ఆప్షన్ లేదు అని చెప్పాను. సో యా, మా అక్క రెసిపీ చెప్తే ఫాలో అయ్యి నేను ఐ డిడ్ ఇట్. బట్ చాలా బాగా సెట్ అయింది, డాడీకి చాలా నచ్చింది. ఓకే, ఈ లాక్డౌన్ వల్ల మీకు ఏం అర్థమైంది? మీ వర్డ్స్లో ఒకసారి చెప్తారా? ఐ థింక్ లాక్డౌన్ వల్ల ఐ థింక్ లిటిల్ బిట్ స్ట్రెస్ ఫ్రీ ఉంది. అపార్ట్ ఫ్రమ్ కుకింగ్, అపార్ట్ ఫ్రమ్ క్లీనింగ్ హౌస్ అండ్ ఆల్, కొంచెం స్ట్రెస్ ఫ్రీ ఉంది. ఏం టెన్షన్స్ ఏం లేవు, బయట ఇక్కడ ఏం కాంపిటీషన్ లేదు. ఇప్పుడు అంటే యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, యూ జస్ట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇంట్లో ఉండి యూ హ్యావ్ టు స్పెండ్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ పేరెంట్స్, విత్ యువర్ ఫ్యామిలీ.
సో సెల్ఫ్ కేర్, సెల్ఫ్ బాండింగ్, దట్ ఈస్ వాట్ ఐ రియలైజ్. ఎందుకంటే మన బిజీ లైఫ్లో మన మీద మనం ఎక్కువ కేర్ తీసుకోము. కాంపిటీషన్ ఉంటుంది, వెన్ వీ హ్యావ్ టు మ్యాచ్ దట్ కాంపిటీషన్. చాలా ప్రెషర్ ఉంటుంది, చాలా స్ట్రెస్ ఉంటుంది, చాలా టూ మచ్ ఆలోచిస్తాం అన్నిటి గురించి. బట్ రైట్ నౌ ఐ థింక్ ఇప్పుడు యూ కెన్ బీ అట్ పీస్ అండ్ యు నో హౌ వర్స్ ద సిచ్యువేషన్ ఈజ్ అవుట్ సైడ్. బయట ఎంత బ్యాడ్ కండిషన్ ఉందో తెలుసు. సో అట్ ద సేమ్ టైమ్ వీఆర్ హెల్పింగ్ ద the whole society, the country, everything, and you're safe at home. సో జనరల్గా మీరు చెప్తున్నట్టు ఈ లాక్డౌన్ టైంలో చాలా మంది అంటే ఇంట్లో పనులు చేసుకోవడం, మీరు ఇంతకుముందు చెప్తున్నట్టు ఇంట్లో సర్వెంట్స్ కూడా రావట్లేదు కాబట్టి మీ వర్క్స్ని మీరే చూసుకోవడం, ఈవెన్ పెట్స్తో చూసుకోవడం అండ్ డాడీ వాళ్ళతో స్పెండ్ చేయడం, బాండింగ్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. అందరూ కూడా బిజీ లైఫ్ అండ్ బిజీ షెడ్యూల్స్లో టైం కుదరదు కాబట్టి మీ డాడ్ అంటే మీరు ఇంట్లో పనులు చేయడం కావచ్చు, స్పెండ్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూసి ఏమన్నారు నాన్నగారు, ఏమన్నారు? నాకు రోజు చేయాలంటే కొంచెం కష్టం అనిపించింది. సో డాడీ కూడా అలవాటు లేదు. సో పనులు ఉంటారు కాబట్టి తర్వాత మేమిద్దరం మీద ఒక లాక్డౌన్ అయిన కొన్ని రోజుల తర్వాత మేమిద్దరం డీల్ చేసుకున్నాం అనమాట. సో ఓకే డాడీ, మీరు ఇది రోజు ఇట్లా ఇది చేయండి, నాకు హెల్ప్ చేయండి, నేను ఇవి చేస్తానని చెప్పి. సో మేమిద్దరం ఒక డీల్కి వచ్చాము ఇప్పుడు. సో వీ బోత్ ఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్. అండ్ అంటే ఇప్పుడు సర్వెంట్స్, మెయిడ్స్, వాళ్ళ పని వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు అలవాటు ఉండదు, రోజు చేసే అలవాటు ఉంటుంది. ఎప్పుడో ఒకసారి వాళ్ళు రానప్పుడు చేసుకుంటాం కానీ, బట్ ఇప్పుడు రోజు చేయాలి కాబట్టి ఐ థింక్ ఇంట్లో వాళ్ళతో మంచి అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. సో యా, జనరల్గా సమ్మర్లో అందరూ కూడా ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అనుకుంటారు, ఏదైనా టూర్కి వెళ్ళాలి అనుకుంటారు. ఇన్ కేస్ ఈ లాక్డౌన్ కనుక లేకపోయి ఉంటే మీరు ఈ టైంలో ఎక్కడ స్పెండ్ చేయాలి అనుకునేవారు, ఎక్కడికి వెళ్ళాలి అనుకునేవారు? ఏమో అంటే నాకు షూట్ లేకపోతే మేబీ సమ్ కోల్డ్ కంట్రీ ఆర్ సంథింగ్ ఎక్కడో, లేదంటే షూట్ ఏదో షూట్లో లేకపోతే షూటింగ్కే వేరే ప్లేస్కి వెళ్ళడము అలా ఏదైనా జరిగేది అంతే. కానీ స్పెషల్గా ప్లాన్ చేసుకోవడం నేను వెరీ బ్యాడ్ అట్ ప్లానింగ్ హాలిడే ట్రిప్స్ అండ్ ఆల్. సో మేబీ షూట్లో ఉంటాను డెఫినెట్లీ. లేదు షూట్ ఏం లేదు, ఖాళీ టైం ఉంది అంటే ఎవరైనా ప్లాన్ చేయాలి, మా సిస్టర్స్ కానీ డాడ్ కానీ ఎవరికొకరు ప్లాన్ చేస్తే మేబీ అక్కడ వెళ్ళొచ్చు. సో ఇప్పుడు చాలా ఖాళీ టైం దొరికింది కాబట్టి మీరు చేసిన సినిమాలు మీరు చూసుకున్నారా, ఏమనిపించింది? నేను చేసుకున్న సినిమాలు ఏం చూడలేదు. నేను కొత్త వెబ్ సిరీస్ వచ్చింది కదా నెట్ఫ్లిక్స్లో, అమెజాన్ ప్రైమ్లో, వేరే ప్లాట్ఫామ్స్లో. సో అవన్నీ చూస్తున్నాను. అండ్ నా సినిమాలు చూసిన వాళ్ళు నాకు మెసేజ్ చేస్తున్నారు. నేను చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్, నెట్ఫ్లిక్స్లో, ఇంకా అమెజాన్ ప్రైమ్లో కూడా. సో అవి చూసి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. నేను మాత్రం వెబ్ సిరీస్లు కొన్ని ఏవైతే అప్పుడు చూడలేకపోయానో, బిజీ స్కెడ్యూల్ ఉండలేకపోతే కుదరక, సో అవన్నీ ఇప్పుడు నేను కవర్ చేస్తున్నాను అనమాట. సో ఇంతకీ ఏమైనా ఆన్లైన్ గేమ్స్ లాంటివి వాటికి ఏమైనా అడిక్ట్ అయ్యారా? బ్రహ్మాండంగా. ఎందుకు అంటే నా ఫోన్లో అసలు గేమ్స్ యాప్స్ ఏమీ ఉండవు, అసలు నా ఫోన్ ఎప్పుడూ ఏమి ఉండవు. ఇప్పుడు లూడో అనేది ఒక ఎడిక్షన్ లాగా తయారైపోయింది. మా అక్క ఎప్పుడు ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ మెసేజ్ పెడుతుంది అనమాట, ఓకే ఆడదామా ఇప్పుడు లూడో, అందరు ఉన్నారా అని చెప్పి. మేము ఆన్లైన్లో ఫ్రెండ్స్ అని ఒకటి ఉంటుంది లూడోలో. సో అందులో లూడో ఆడుతున్నాం చాలా రెగ్యులర్గా. నేను లేదంటే ఆన్లైన్లో ఆడతాను నేను. సో ఐ గాట్ సో అడిక్టెడ్ టు లూడో. ఇషా, ఒక ఫనీ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు కనిపించని ఈ కరోనా వైరస్ అంటే ప్రపంచ దేశాలని మొత్తం వణికిస్తోంది, అందరూ భయపడిపోతున్నారు. ఇన్ కేస్ ఈ కరోనా వైరస్ కనుక కనిపించి మీ ముందుకు వస్తే ఎలా ఫీల్ అవుతారు? కనిపించి నా ముందుకు వస్తేనా ఎలా ఫీల్ అవుతా అంటే ఫస్ట్ చాలా 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 కోపం వస్తుంది నాకు. ఆబ్వియస్లీ ఎవరి ముందు వచ్చినా చంపేయాలనిపిస్తుంది. బికాజ్ అది ఒక్కటి కనిపించని దానికి ద హోల్ వరల్డ్ వెంట్ అప్ సైడ్ డౌన్. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని చెప్పి. సో ఆబ్వియస్లీ అందరికీ చాలా కోపంగా ఉన్నాయి. చాలా మంది దే లాస్ట్ దేర్ లవ్డ్ వన్స్. సో చాలా కోపంగా ఉంటుంది కదా. సో కరోనా నేపథ్యంలో అంటే ఇటు వైరస్తో యుద్ధం చేస్తున్నారు, ఇటు డాక్టర్స్ కావచ్చు,
అండ్ ఈవెన్ పోలీసులు అందరినీ ప్రజల్ని బయటకు రాకుండా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈవెన్ పారిశుద్ధ కార్మికులు వీళ్ళందరినీ అంటే ఈ టైంలో వీళ్ళని దేవుళ్ళతో కొలుస్తున్నారు అందరూ. మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ అండి, అవునండి. అంటే ఇప్పుడు వాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టే కొంతమంది లాక్డౌన్ అని చెప్పినా సరే బయటకు వస్తున్నారు. వాళ్ళని ట్రీట్ చేయడం వల్లే చాలా మంది వరకు ఎవరైతే బయటకు వద్దాం అనుకున్నారో భయపడి ఆగిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి బయట ఎంత సివియర్గా ఉందో సిచ్యువేషన్ వాళ్ళకి అర్థం కావట్లేదు. కొంతమంది ఎంత మూర్ఖంగా అలాగే బయటకు వస్తున్నారు, ఇప్పటికీ కూడా వస్తున్నారు. బట్ పోలీస్ వాళ్ళు అంటే ఇంకింతే అని చెప్పి వదిలేకుండా అంటే ఎవ్రీ సెట్కి అంటే లైక్ కొన్ని రోజుల తర్వాత ఇలా డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మొన్న ఒక వీడియో కూడా చూసాను నేను, అంబులెన్స్లో కరోనా పేషెంట్ ఉంటే అందులో తమిళనాడులో అనుకుంటా. సో ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నారు, దే ఆర్ డూయింగ్ సంథింగ్. అంటే ఏదైనా కొత్తగా ట్రై చేసి ఎలాగైనా జనాలకి దీని గురించి అవేర్నెస్ తెప్పించి అండ్ ఈవెన్ మీడియాలో కూడా న్యూస్ ఛానల్స్లో దీని గురించి అవేర్నెస్ తెప్పిస్తున్నారు. బట్ స్టిల్ దే ఆర్ పీపుల్ హూ ఆర్ కమింగ్ అవుట్ అండ్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్, పోలీస్ ఆఫీషియల్స్, గవర్నమెంట్ ఆఫీషియల్స్, మీడియా పీపుల్, ఎవ్రీబడి. సో కరోనా అనేది చాలా డేంజరస్ వైరస్ అయినప్పటికీ ఇంట్లో ఉంటే సేఫ్ జోన్లో ఉండొచ్చు. ఇది చాలా సింపుల్ లాజిక్. అయినా కూడా ఇంట్లో ఉండకుండా అంటే కొంతమంది ఈవెన్ ఇప్పటికి కూడా ఏదో ఒక రీజన్తో బయటకు రావటం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో మీకేమనిపిస్తోంది? అండ్ ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్కి మీ స్టైల్లో ఏం చెప్తారు? నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఫస్ట్లో ఎక్కువ మంది బయటకు వచ్చేవారు ఎంత చెప్పినా సరే. ఐ థింక్ ఇప్పుడు కొంచెం రెడ్యూస్ అయ్యింది. అండ్ మన మీడియాలో కూడా చాలా మనం కేసెస్ ఎలా వస్తున్నాయి, ఎంత ఇంక్రీజ్ అవుతుంది అన్ని చూపిస్తున్నారు. ఐ జస్ట్ హోప్, ఎందుకంటే నేను కూడా ప్రతి లైవ్కి వెళ్ళినప్పుడు కూడా నేను కూడా చెప్తున్నాను వెళ్ళొద్దు బయటికి, మీకే కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుందని చెప్పి. బట్ స్టిల్ దే ఆర్ ఫ్యూ పీపుల్ హు ఆర్ కమింగ్ అవుట్ అండ్ వాళ్ళకి మనం ఏం చెప్పలేం, జస్ట్ దే హ్యావ్ టు నో బై దెమ్ సెల్వ్స్. అండ్ బయటికి వెళ్ళినా సరే అత్యవసరంగా అంటే లైక్ ఇంపార్టెంట్ గ్రాసరీ దీనికోసం వెళ్ళినా సరే జస్ట్ మినిమం రూల్స్ లైక్ గ్లౌస్ వేసుకోవడము, మాస్క్ పెట్టుకోవడం, డిస్టెన్సింగ్ అండ్ శానిటైజర్ యూజ్ చేయడం, ఇవన్నీ మినిమం బేసిక్వి పాటిస్తే ఇట్ బి వెరీ 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 గుడ్. ఇంట్లో వాళ్ళకు కూడా అంటే మనం మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు జస్ట్ వాష్ యువర్ హ్యాండ్స్ ప్రాపర్లీ and just be safe at home, spend quality time with your family, stay healthy. సో జనరల్గా ఇండియన్ బార్డర్స్లో సైనికులు ఇండియా కోసం చాలా అంటే యుద్ధాలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా మారి ఇండియా కోసం అంటే కరోనా నేపథ్యంలో ఇండియాలో ఉన్న ప్రజలంతా అండ్ స్టేట్లో ఉన్న ప్రజలంతా కూడా అందరూ మనతో పాటు పక్కన వాళ్ళు కూడా బాగుండాలనే ఉద్దేశం ఒక ఇండియన్ సోల్జర్గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ చాలా మంది ఇంట్లో ఉండి మేము ఏం చేయాలి ఇంట్లో ఏం చేయాలి అని చాలా మంది అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే ఏం చేయకపోయినా ప్రాబ్లం లేదు, కానీ బయటకు వచ్చి స్ప్రెడ్ చేయకుండా ఉంటే సరిపోతుంది. ఇంట్లో ఉండి ఏం చేయకపోయినా ప్రాబ్లం లేదు, కానీ బయటకు వచ్చి అనవసరంగా స్ప్రెడ్ చేయొద్దు. అనవసరంగా మీకు రావడం, మళ్ళీ మీరు ఇంటికి వెళ్తే మీ ఇంట్లో వాళ్ళకి. సో అలాంటివి ఏం చేయండి, ఇంట్లో ఏం లేకపోయినా టీవీ చూడండి, ఏదో ఒకటి చేయండి, కానీ ఇంట్లోనే కూర్చోండి. బట్ డు నాట్ అంటే మీ ఒక్కరి వల్ల అనవసరంగా అందరు చెప్తున్నారు బ్రేక్ ద చైన్ అని చెప్పి. బ్రేక్ ద చైన్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ సిట్ అట్ హోమ్. ఇఫ్ దర్ ఇస్ అంటే మీకు ఏం ఇంపార్టెంట్ పనులు ఏమీ లేవు, బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదంటే జస్ట్ ఇంట్లో ఉండండి, ఏదో ఒకటి చేయండి, కానీ బయటకు మాత్రం రాకండి, అంతే. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఇంకా ప్రజల్లో అవేర్నెస్ రావాలి అంటే ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉందంటారు? ఎందుకంటే వాళ్ళ కోసమే ప్రతి ఒక్కరు, ఇటు డాక్టర్స్, అటు పోలీస్ వాళ్ళు అండ్ పారిశుద్ధ కార్మికులు, ఈవెన్ మీడియా కూడా చాలా కష్టపడుతోంది. సో ఇంకా ఎలాంటి అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉందంటారు ప్రజల్లో? అంటే మనం ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఎనఫ్ అవేర్నెస్ ఇస్తున్నాం. ఈవెన్ మనం న్యూస్ ఛానల్స్లో చూడొచ్చు అన్నీ, అంటే లైక్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఎంత వరకు డ్యామేజ్ అయిందో, వేరే కంట్రీలో ఎంత డ్యామేజ్ అయిందో కూడా అంత న్యూస్ ఇస్తున్నాం. సో మరి ఈ సోషల్ మీడియాలో కూడా చాలా అంటే అప్ టు డేట్ ఉంటుంది న్యూస్. ఏ యాప్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఏదైనా గూగుల్లో ఏది సర్చ్ చేసినా COVID-19 ఈజ్ అ ట్రెండింగ్ వన్. సో మీకు ఎలాంటి నష్టం జరిగిందో ఈ వైరస్ వల్ల అనేది మనకు తెలుస్తుంది. సో మీడియాలో రోజు అవేర్నెస్ ఇస్తున్నారు. ఈవెన్ పోలీస్ అఫీషియల్స్ ఎంత కష్టపడుతున్నారు, ఈవెన్ డాక్టర్స్, ఎవ్రీ వన్ అన్నీ తెలుస్తున్నాయి. బట్ స్టిల్ కొంతమంది వస్తున్నారు.
సో వాళ్ళకి ఇంకేం చేయాలి ఏంటంటే వాళ్ళకి ఇంకా బుద్ధి ఉండాలి అంతే, ఇంకేం చెప్పలేము. ఎందుకంటే మన సైడ్ నుంచి అందరూ చేస్తున్నారు, బట్ దే ఆర్ ఫ్యూ పీపుల్ హు ఆర్ నాట్ లిస్నింగ్ టు ఇట్. వీ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దట్ వన్. దట్స్ ఇట్. సో ఈ లాక్డౌన్ టైంలో మనం ఏం చేయలేము ఇంకా. సో ఈ లాక్డౌన్ టైంలో చాలా మంది ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో సినిమా ఫీల్డ్ నుంచి అంటే ప్రత్యేకంగా మీరు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? అలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారా? చేశానండి నేను. అంటే ఐ కాంట్రిబ్యూటెడ్ ఈవెన్ మా ఇంటి దగ్గర స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి, పెట్స్ డాగ్స్కి కూడా, యానిమల్స్కి కూడా చేశాను. అండ్ ఐ కాంట్రిబ్యూటెడ్ టు సమ్ ఎన్జిఓస్ ఆల్సో, బికాస్ డైలీ వేజ్ వర్కర్స్కి చాలా చాలా కష్టం ఈ టైంలో. వాళ్ళకి రోజు ఇన్కమ్ వస్తుంది, సో సడన్గా వాళ్ళకి మొత్తం ఇన్కమ్ ఆగిపోయింది. సో ఫర్ దెమ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ ఐ డిడ్ మై పార్ట్. ఐ కాంట్రిబ్యూటెడ్ టు ఫ్యూ ఎన్జిఓస్ అండ్ ఫ్యూ అదర్ పీపుల్ ఆల్సో. వాళ్ళు ఏంటంటే రోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ చేస్తూ ఉంటారు. సో యా, ఐ డిడ్ మై పార్ట్. సో ఈ లాక్డౌన్ అనేది మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది అంటే ఏం చెప్తారు? లాక్డౌన్ ఎక్స్పీరియన్స్ అంటే ఒకటైతే రియలైజ్ అయ్యానండి, ఏంటంటే మనం ఇంత బిజీ లైఫ్లో అసలు మెటీరియలిస్టిక్ థింగ్స్ ఆర్ ఇన్స్టెంట్గా హ్యాపీనెస్ ఇచ్చే వాటికి బాగా ఎడిక్ట్ అయిపోయాం. వెరాజ్ ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, లేదా చిన్న చిన్నవి లైక్ యూనో దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. So I think in this time I have learned a lot. I am spending a lot of time with my family. ఎందుకంటే మా ఫ్యామిలీ ఊరికి కంప్లైంట్ చేసే టైం ఊరికి ఇంట్లో స్పెండ్ చేయను ఎక్కువ, ఎప్పుడు బిజీ బిజీ అంటే. సో నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ యా, ఏది గ్రాంటెడ్గా తీసుకోకూడదు. యూ హ్యావ్ టు యునో ఫీల్ ఇన్ ద మూమెంట్ అంతే. సో కరోనా నేపథ్యంలో మీ ఇంట్లో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? మా ఇంట్లోనా, మేము అంటే సపోజ్ గ్రాసరీస్కి వాటికే బయటకు వెళ్తాం, లేకపోతే అసలు బయటకే వెళ్ళాం మేము. ఇంట్లో అయితే మొత్తం అంతా ఇల్లంతా క్లీన్ చేసేసాను, నేనే చేశాను మొత్తం. సో ఎవ్రీథింగ్ ఐ డిడ్. అండ్ బయట గ్రాసరీస్కి వెళ్తే కనుక మాస్క్ కంపల్సరీ పెట్టుకుంటా, శానిటైజర్ యూజ్ చేస్తా, గ్లౌస్ పెట్టుకుంటాను. అండ్ మినిమం లైక్ 6 feet డిస్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఈ మధ్య సూపర్ మార్కెట్స్ దగ్గర క్యూ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు 6 feet డిఫరెంట్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇంటికి రాగానే హ్యాండ్ వాష్ అండ్ ఏవైతే వస్తువులు ఏవైతే తెస్తామో మొత్తం వాటిని శానిటైజర్ స్ప్రే చేస్తాను అండ్ మొత్తం క్లీన్ చేస్తాను. సో ఏదున్నా సరే ఒకసారి డౌట్ ఉన్నా సరే ఒక 2-3 times దాన్ని మళ్ళీ నీట్ చేయడం, క్లీన్ చేయడం అవన్నీ బాగా ఇప్పుడు అదొక ఓసిడి లాగా అయిపోయింది. సో విచ్ ఇస్ గుడ్. సో అలాంటి బేసిక్ కేర్ తీసుకుంటున్నారు ఇప్పుడు. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ దాట్. సో అంటే మీరు గ్రాసరీస్ కోసమని ఇంకేదైనా వస్తువులు తీసుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ని అబ్జర్వ్ చేశారు? ప్రతి ఒక్కరు అంటే సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారా? ఏదైనా మీరు అబ్జర్వ్ చేసిన విషయాలేంటి? నేను మా ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు అయితే అందరూ చాలా ప్రాపర్గా పాటిస్తున్నారండి. మొత్తం సోషల్ డిస్టెన్సింగ్ కానివ్వండి, అండ్ సూపర్ మార్కెట్స్లో మాస్క్ లేనిది ఎంటర్ చేయట్లేదు. సో విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ శానిటైజర్ వెళ్ళే ముందు, లోపలికి వెళ్ళే ముందు చేతిలో వేస్తున్నారు. అండ్ యా, నేను వెళ్ళిన ప్లేస్ దగ్గర అయితే చాలా పక్కాగా పాటిస్తున్నారు మొత్తం రూల్స్ అన్ని. సో యా. సో ఫైనలీ అంటే మీ స్టైల్లో టీ న్యూస్ చూస్తున్న వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు కరోనా నేపథ్యంలో? ఒకటే అండి, మీరు ఏం చేయాల్సిన పని లేదు. యూ డోంట్ హ్యావ్ టు గో అండ్ ఫైట్ అండ్ ఆల్, ఆర్ ఏం చేయాల్సిన పని, జస్ట్ ఇంట్లో కూర్చొని హ్యాపీగా చిల్ అవ్వండి, సినిమాలు చూసుకోండి, వెబ్ సిరీస్ చూసుకోండి, లేదా మీ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయండి. జస్ట్ డోంట్ కమ్ అవుట్, బయటకు రాకండి. స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. బయటికి వెళ్ళినా సరే యూజ్ మాస్క్, గ్లౌజ్ అండ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, శానిటైజర్ యూజ్ చేయండి రెగ్యులర్గా. సో ఇవన్నీ పాటించండి. అండ్ బెటర్ స్టే ఎట్ హోమ్ ఓన్లీ. మంచి శుభ్రంగా తినండి, ప్రాపర్గా స్టే హెల్దీ, వర్కౌట్, ఇమ్యూనిటీ పెంచుకోండి. బికాస్ చాలా మందికి దే డోంట్ వర్కౌట్ అండ్ ఆల్, ఫిజికల్ ఇది ఉండదు యాక్టివిటీ. సో యూ కెన్ వర్కౌట్, డూ యోగా, మెడిటేషన్ టు కామ్ యువర్ మైండ్.
సో యా అండ్ డూ సమ్ న్యూ హాబీస్ ఏమైనా నేర్చుకో, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోండి, కొత్త లాంగ్వేజ్ మూవీస్ చూడండి, చాలా ఉన్నాయి చేయడానికి. సో యా బట్ డోంట్ గో అవుట్ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఈషా, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి స్పెషల్ లైవ్ షో. స్టే విత్ అస్.